హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో పెళ్ళి ఉందండి, మా అన్న కూతురుది. ఆ పెళ్ళి కోసం అని చెప్పేసి మేము రెడీ అవుతున్నాము. ఇది పెళ్ళి కంటే ముందు రోజు నలుగు ఫంక్షన్, హల్దీ ఫంక్షన్కి ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. టౌన్లో అయితే మనకు ఫంక్షన్ హాల్స్ ఉంది, ఏమీ ప్రిపరేషన్ అది ఏం తెలియదు. ఇక్కడ ఏంటంటే ఊర్లో ఇక్కడ కరెంట్ పోతుంది, ఫుల్ వర్షం అండి. అసలు ఎంగేజ్మెంట్ రోజు కూడా అలాగే జరిగింది. మా ఫంక్షన్స్కి కొంచెం వర్షం చాలా అడ్డొచ్చిందనమాట. సో అయినా మా వాళ్ళు పట్టు వదలకుండా అనుకున్నది సాధించాలన్న ఇంటెన్షన్తో మొత్తానికి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. మేము అనుకున్న ప్లేస్ కాకుండా వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసామన్నమాట ప్రోగ్రామ్ మొత్తం. సో ఇక్కడ వాళ్ళు డెకరేషన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ డెకరేషన్ చేస్తూ ఉంటే నేను కొంచెం వర్షం పడుతుంది కదా ఎలాగో అని చెప్పేసి వాళ్ళది కొన్ని వీడియో క్లిప్పింగ్స్ నేను యాడ్ చేస్తున్నాను. ఇది మనకు చూడ్డానికి ఎంత నీట్గా బయట అవుట్లుక్ కనిపిస్తుందో దాని వెనకాల శ్రమ చాలా ఉంటుంది. అసలు వాళ్ళు ఇవి క్యూబ్స్ తెచ్చుకొని కట్ చేసుకొని మళ్ళీ వాటిని వేరే ఇలాంటి పైప్కి వాటిని జాయింట్ చేసి తెచ్చుకున్న ఫ్లవర్స్ అవన్నీ కట్ చేసుకొని అబ్బా పాపం అనిపించింది వాళ్ళకు. ఎందుకంటే ఫంక్షన్ హాల్స్లో వాళ్ళకి తొందరగా అయిపోతుందంట, కానీ ఇక్కడ ఏంటంటే ఊర్లో కొన్ని అందుబాటులో ఉంటాయి, ఉండవు. అసలు టైంకి ఎవరు సపోర్ట్ చేయరు, చాలా కండిషన్స్ క్రిటికల్గా ఉంటాయి. అయినా ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తూ ఉంటే నేను ఈ విధంగా చిన్నగా వీడియో క్లిప్స్ అనేవి తీసుకున్నాను మధ్య. సో ముందుగా ఇలా పైప్కి అది గ్రాస్ హోల్డర్ ఏదైతే ఉందో అది దానికి సెలో టేప్తో వేసేసి ఈ గ్రీన్ గ్రాస్ అనేది యాడ్ చేస్తున్నారు. లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో ఒక మ్యారేజ్ అయింది, అది అన్న కొడుకుది, ఇది అన్న కూతురుది. సో కొంచెం ఒక 2 months గ్యాప్ తర్వాత మళ్ళీ పెళ్ళి హడావిడి స్టార్ట్ అయింది ఇళ్ళలో. అదేంటో పెళ్ళి అనగానే మనకు అందరికీ ఒకలాంటి హ్యాపీనెస్ ఏంటంటే ఫంక్షన్స్లో రెడీ అవ్వడము, హడావిడిగా ఒకరిని ఒకరము చూసుకోవడము, ఆ మూమెంట్స్ అనేవి చాలా మెమరబుల్గా ఉంటాయి. ఈ డెకరేషన్ వచ్చేసి ఫస్ట్ కింద పైప్స్కి అనేవి ఈ గ్రీన్ మ్యాట్ అరేంజ్ చేసి, తర్వాత ఇందాక నేను క్లిప్లో చూపించాను కదా గ్రీన్ గ్రాస్ దానికి ఏదైతే హోల్డర్కి యాడ్ చేశారో అదే ఇక్కడ ఇది చేసిర్రు. తర్వాత ఏంటంటే ఇక్కడ రౌండ్ షేప్ అనమాట, వీళ్ళు అనుకున్నది రౌండ్గా వచ్చేది, ఒక సర్కిల్ మాదిరి వచ్చి పెళ్లి కూతురు కూర్చోవడానికి ఒక చైర్, దానికోసం అని చెప్పేసి ఇలా రౌండ్గా దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు చేసినట్టుగా గ్రీన్ గ్రాస్ హోల్డర్ అది సెలో టేప్తో వేసేస్తున్నారు. అది వేసిన తర్వాత అక్కడ అబ్బాయి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేవి అరేంజ్ చేస్తున్నాడు. హల్దీ ఫంక్షన్ కాబట్టి ఎల్లో కాన్సెప్ట్తో ఈ విధంగా చేస్తున్నారు. ఇది అంతలోపు ఇక్కడ ఇంకొక అబ్బాయి, వీళ్ళు వచ్చేది యాక్చువల్గా 4 members రావాలట డెకరేషన్కి, కాకపోతే ఇద్దరే వచ్చారు. వర్షం పడడంతో వే అనేది కరెక్ట్గా లేక వీళ్ళిద్దరే అరేంజ్ చేసుకుంటున్నారు. మధ్యలో ఏంటంటే ఒక అబ్బాయి కొంచెం హెల్ప్ అడిగి, మేడం కొంచెం ఈ ఫ్లవర్స్ అన్నీ వేరు చేసి ఇవ్వమనండి అంటే, వర్షం పడుతుంది బయట ఎలాగో అని చెప్పేసి మా వాళ్ళంతా ఖాళీగా కూర్చున్న వాళ్ళకి ఆ ఫ్లవర్స్ ఇచ్చేసి వేరు చేయమని చెప్పేసామన్నమాట. వాళ్ళు వేరు చేసేలోపు వీళ్ళు ఈ విధంగా గ్రాస్ అనేది హోల్డ్ చేసేసారు. అంతలోపు మేము హల్దీ ఫంక్షన్కి రెడీ అయిపోయాము. అందరము సేమ్ సీక్వెన్స్ శారీస్ పెళ్లి వాళ్ళు తీసుకొచ్చారనమాట. సో మేము అంతలోపు రెడీ అయ్యేసి వచ్చాము. అంతవరకు ఈ ఫ్లవర్స్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ బంతి ఫ్లవర్స్లోనే 2 varieties. ఇక్కడ మా వదిన వాళ్ళకి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇచ్చాను, ఇంకో సైడ్ మా అన్న వాళ్ళు కూర్చున్నారు. అబ్బాయిలే కానీ వాళ్ళు ఖాళీగా కూర్చున్నా మేము కూడా తీసిస్తాం ఇచ్చేసే అనేసరికి వాళ్ళకి కొన్ని ఇచ్చేసాను. ఇక్కడ ఇంకో గ్రూపు ఏదైతే ఉందో వాళ్ళు మెహందీ వేసుకుంటున్నారు. అందరూ ఇల్లు బయట వర్షం పడుతుంది కాబట్టి అందరూ ఈ విధంగా రిలాక్స్డ్గా కూల్గా పనులన్నీ చేసేసుకుంటున్నారు. తర్వాత ఏంటంటే ఇక్కడ గ్రీన్ గ్రాస్ అరేంజ్ చేసిన తర్వాత ఎల్లో ఫ్లవర్స్, చెప్పాను కదా కాన్సెప్ట్ హల్దీ ఫంక్షన్ అని చెప్పేసి, అందుకని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ 2 rows సర్కిల్ ఏదైతే ఉందో దానికి సైడ్స్లో అటువైపు ఇటువైపు ఫస్ట్ రో లాగా వేసేసి తర్వాత మధ్యలో కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్ కట్ చేసి ఈ విధంగా చేసేసారనమాట. ఫస్ట్ రో, సెకండ్ రో, మధ్యలో అలా ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా వచ్చేసిందండి. మాకున్న ప్లేస్లో మేము కొంచెం కంజెస్టెడ్గా ఉంది, అయినా సరే అని చెప్పేసి ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాము. తర్వాత ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మధ్యలో కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి. ఇక్కడ మెహందీ వేసుకునే వాళ్ళు వేసుకుంటున్నారు పెళ్ళి కోసం అని చెప్పేసి ఫోన్లో చూసి. అదేంటి వీడియోకి థంబ్నెయిల్ బిర్యానీ అని పెట్టేసి ఇవన్నీ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా?
పాయింట్కి వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇదంతా పెళ్ళికి ముందు రోజు ప్రిపరేషన్ అనమాట. సో ఆ రోజు పెళ్ళికి వెళ్ళాలి అన్న హడావిడిలో మేము ఇంట్లో బిర్యానీ చేసాము. ఆ వీడియో కూడా ఇందులో యాడ్ చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. సింపుల్గా యథావిధిగా ఇప్పుడు చేసినట్టుగానే బిర్యానీ ఫాస్ట్గా చేసేసుకొని రైస్ మళ్ళీ కర్రీ 2 చేయాల్సి వస్తుందని చెప్పేసి ఒకేసారి బిర్యానీ చేసేసాను. అదైతే ఈజీగా తినేస్తారు, తొందరగా అయిపోతుంది వర్క్ అని చెప్పేసి ఆ విధంగా చేశాను. దానికి గాను ముందుగా నేను ఇక్కడ 1 kg చికెన్ తెప్పించాను. కేజీకి ఒక 1 నిమ్మకాయ వేసేసి మామూలుగా ఈ విధంగా పిండి కడిగేస్తాను. మీకు ఇంతకుముందు కూడా చూపించాను వేరే వీడియోస్లో. లెమన్ ఖచ్చితంగా యాడ్ చేసి కడిగితే స్మెల్ ఉండదు, నీట్గా అవుతుందని చెప్పేసి. ఇక్కడ చికెన్లో వేస్టేజ్ కూడా నేను చాలా తీసేస్తానండి. అదేంటంటే బోన్కి ఇలా జాయింట్గా ఉన్న ప్లేస్లో ఇక్కడ ఒక బ్లడ్ క్లాట్ ఆర్ సంథింగ్ ఏంటో తెలీదు, కాకపోతే అలా ఉంటుంది. ఆ పార్ట్ను తీసేయాలి చికెన్లో ఎప్పుడైనా సరే. అది 2 బోన్స్ మధ్యన ఉంటుంది. ఇది ఈ విధంగా క్లీన్ చేస్తేనే చికెన్ ఎక్కడ ఏమీ స్మెల్ రాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఉండటంతో అది తొందరగా ఉడికిపోయి చికెన్ ఒకలాంటి ఫ్లేవర్ వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇలా బోన్ ప్రతి ముక్కని ఈ విధంగా ఫ్యాట్ ఇంకేదైనా ఎక్స్ట్రా ఉంటే తీసేసి క్లీన్ చేస్తాను అనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ లోపల ఉన్న ఏదైతే లేయర్ ఉందో అది మొత్తం తీసేస్తాను. ఫస్ట్ నిమ్మకాయ పిండిన తర్వాత ఈ విధంగా అంతా సార్ట్ అవుట్ చేసి ట్యాప్ కింద పెట్టేసి ఫ్రెష్గా వాటర్తో కడిగేస్తాను. అలా కడగడంతో ఈ విధంగా ఉంటుందంటే అది తీసేసుకోవాలి. బ్లడ్ క్లాట్ అనేది చికెన్లో ఖచ్చితంగా అది తీస్తే కొన్నిసార్లు ఏంటంటే కొన్ని పీసెస్ చికెన్ చేదుగా కూడా ఉంటుంది. సో అది నేను ఇందులో లేదు, ఆ పీస్ నేను చూపిస్తాను ఒకవేళ ఉంటే. ఇక్కడ ఈ విధంగా తీసేసి నేను ఫ్రెష్ వాటర్తో ట్యాప్ కింద పెట్టేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుంటున్నాను. చికెన్కి వెనిగర్ అలాంటివి ఏమీ యాడ్ చేయొద్దు, న్యాచురల్గా మనకు దొరికేవి ఉన్నాయి కాబట్టి ఈ విధంగా లెమన్ వేసి కడుక్కోవాలి. లేదంటే ఆనియన్స్ కొన్ని సన్నం తరిగి అందులోనే వేసి బాగా కలిపేసి కడుక్కోవాలి. ఇలా ఫ్రెష్గా ఒక్కొక్క ముక్కని చూసుకుంటూ నేను ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా తీసేసి మొత్తానికి ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకున్నాను. తర్వాత ఏంటంటే బ్రౌన్ ఆనియన్స్ బిర్యానీకి ఖచ్చితంగా అవసరం కాబట్టి నేను ఆనియన్స్ ముందే తరిగి పెట్టుకున్నాను. వాటిని ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. దానికి గాను ఈ విధంగా కడిగి పెట్టేసి పచ్చి మసాలా ఏదైతే ఉందో అది కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ ఒక డిష్లోకి తీసుకొని అందులోకి కావాల్సినంత సాల్ట్ 1 kg చెప్పాను కదా, నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. 2 to 2.5 స్పూన్స్ సరిపోతుంది ఈ స్పూన్తో అయితే. నేను సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుతాను. అదేంటో నాకు మరి ముక్కకు సాల్ట్ పడుతుంది అని అనిపిస్తుంది. ముందుగా ఒకసారి ఇలా కలిపి పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేస్తాను అనమాట. అందులో గాను నెక్స్ట్ ఏంటంటే ఇందులో పసుపు వేస్తున్నాను, అది కూడా 1 టీ స్పూన్తో ఫుల్ వేస్తున్నాను. ఇక్కడ కారం కొంచెం ఎక్కువగానే తింటాము మా ఇంట్లో, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా కొంచెం వేస్తాను కాబట్టి కారం కొంచెం తక్కువ వేస్తున్నాము. బిర్యానీలో ఏంటంటే రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ ఇంట్లోనే మనకు అన్నీ అందుబాటులో ఉండేవే వేసుకోవచ్చు. ఇది జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసిన తర్వాత లాస్ట్కి ఇందులోకి ఏంటంటే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. హోమ్ మేడ్ ఇది, ఆల్ స్పైసెస్ మిక్సీ పట్టేసి అలా పొడి రెడీగా పెట్టుకుంటాను. అది వేసి కలిపి పెట్టాను. తర్వాత ఇందాక మనం ఆనియన్స్ బ్రౌన్ చేసి పెట్టాం కదా, ఆ మిశ్రమం ఇందులో వేసేసుకోవాలి అనమాట. అలా వేసిన తర్వాత ఇందులోకి నెక్స్ట్ పచ్చి మసాలా అనమాట. ఇది ఒక గుప్పెడు పుదీనా, కొంచెం కొత్తిమీర, అందులోకి ఒక 4-5 పచ్చిమిర్చి, ఇందాక పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాను అన్నాను కదా అదనమాట. ఈ మిరపకాయలు నల్లకాయలు కొంచెం కారం ఎక్కువగానే ఉంటుంది. తర్వాత బ్రౌన్ ఆనియన్స్, ఇందాక ఆనియన్స్ ఏవైతే వేపుకున్నామో అవి ఒక గుప్పెడు, తర్వాత సాల్ట్ ఇందులోకి వేసి ఇది పేస్ట్ చేసుకోవాలి. మా ఇంట్లో పిల్లలు దేనికి అది సపరేట్గా వస్తే అంత ఇష్టంగా తినరు, సో అందుకని చెప్పి అది పక్కన పేస్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్
వేసి కలుపుతున్నాను, ఒక 2 to 3 స్పూన్స్. సో నేను దేనికి అది ఒక్కొక్కటి వేసిన తర్వాత అప్పటికప్పుడు దంచి కలుపుకుంటే మనకు స్మెల్ ఏంటంటే ఫ్లేవర్ ఒకసారి వేసేసి అలా కలిపి పెట్టుకుంటారు. నేను కొంచెం టైం తీసుకొని ఇలా స్లోగా కలుపుకుంటూ ఉంటాను. తర్వాత ఇందులోకి ఇప్పుడు మనకు కావాల్సినంత ఆనియన్ పేస్ట్, ఇందాక నేను చూపించాను కదా పచ్చి మసాలా ఏదైతే పేస్ట్ ఉందో అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీంతో ఏంటంటే పిల్లలు కొంతమంది ఆకులు అవి పచ్చిమిరపకాయలు ఊరికే చేతికి అలా వస్తుంటే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి కలిపి పెట్టుకుంటే మనకు ముక్కకు మసాలా అనేది పడుతుంది. మళ్ళీ మనం బిర్యానీ చేసిన తర్వాత పీస్ కొంచెం జ్యూసీగా కూడా ఉంటుంది. తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు, 1 kg చికెన్కి ఒక పెద్దది 1/2 to 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. అది కొంచెం గ్రైండ్ చేశాను, లేదంటే అలాగైనా వేసి కలుపుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మిక్సీ జార్ ఎలాగో వాడాం కాబట్టి నేను అందులోనే ఒకసారి ఇలా తిప్పేసి వేసేసి కలిపేసాను. పెరుగు కలిపేసరికి దాని కలర్ అనేది ఈ విధంగా, చికెన్ కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. అలాగే ఇందులోకి ఓ స్పూను ఇందాక ఆనియన్స్ బ్రౌన్ చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ స్టవ్ పైన నేను సపరేట్గా ఒకటి స్టీల్ది పాత్ర పెట్టేసి రైస్ కోసం అని చెప్పేసి ఈ విధంగా నేను పోసి పెడుతున్నాను. దీనికి గాను నేను మసాలాలు జనరల్గా వేసేవి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, నల్ల మిరియాలు, పుదీనా, పచ్చిమిర్చి, ఇవి బిర్యానీ ఆకు ఇవి వేసేసి కొంచెం కొన్ని ఆనియన్స్ వేసి కొంచెం బ్రౌన్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి కొంచెం అది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చిట్పట్లాడిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించి అందులోకి వాటర్ పోసుకోవాలి. వాటర్ మనకు కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను, 1:1.5 రైస్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ముందుగానే నేను వాటర్లో కడిగి పెట్టాను బాస్మతి రైస్. తర్వాత ఎసురు ఇలా తేలుతూ ఉన్నప్పుడు పెట్టిన రైస్ ఏదైతే ఉందో అది ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ 2 రకాల రైస్ వేస్తున్నాను. జనరల్గా ఇంట్లో వాడే మామూలు సన్న బియ్యము, తర్వాత బాస్మతి రైస్ కొన్ని ఉన్నాయని చెప్పేసి ఇవి కూడా అందులోనే యాడ్ చేశాను. కాకపోతే ఏంటంటే ఇవి కొంచెం ఉడికిన తర్వాత వాటిని యాడ్ చేయాలి. ఏవి సన్న బియ్యం రైస్ యాడ్ చేయాలి. బాస్మతి రైస్ ఒక 50% ఉడికిన తర్వాత సన్న బియ్యం ఏవైతే జనరల్గా మనం ఇంట్లో తినేవి ఉన్నాయో అవి ఇందులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ అనేది ఎసురు కొలత సరిపోతుంది ఈజీగా. ఇక్కడ చూపిస్తున్న విధంగా రైస్ ఒక 80% ఉడికిన తర్వాత మనము రైస్ అనేవి వేరు చేసుకోవాలి. ఈ స్టవ్ మీద ఉన్న వాటితో పాటు వంపేయడం అన్నా చేసుకోవాలి, లేదంటే ఓన్లీ స్ట్రైనర్తో తీసి బిర్యానీ దాంట్లో వేసుకోవాలి. అంతలోపు మనం పక్కన బిర్యానీ ఏదైతే చేస్తామో ఆ పాత్ర రెడీ చేసి పెట్టుకోవాలి. దానికి ఏంటంటే ఇందులో నేను ఈ పాత్రలో చేస్తున్నాను 1 kg చికెన్ అండ్ 1 kg రైస్కి ఇది సరిపోతుంది. సో కింద కొంచెం ఒక లేయరు ఆయిల్ కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇందులోకి మనము ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో మొత్తం మిశ్రమము ఇందులోకి వేసుకోవాలి. ఇలా చికెన్ వేసి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 నిమ్మకాయ ఈ విధంగా నేను పిండుతూ ఉన్నాను పైన. దీంతో బిర్యానీకి ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం రైస్ ఏదైతే స్ట్రెయిన్ చేసామో ఆ రైస్ ఈ విధంగా వేసుకోవాలి లేయర్గా. ఫస్ట్ చాలామంది 2 లేయర్స్గా వేస్తారు, కాకపోతే నేను ఇక్కడ 1 kg చేసేది కాబట్టి 1 లేయర్ సరిపోతుందని నేను ఈ విధంగా వేస్తున్నాను. రైస్లోకి ఎలాంటి నెయ్యి అలాంటిది ఏం యాడ్ చేయట్లేదు ఇప్పుడు. జస్ట్ ఇక్కడ ఓన్లీ దమ్ బిర్యానీ కాబట్టి లేయర్గా ఒకే లేయర్ కింద మాత్రం చికెన్ అంతా వేసేసి పైన ఈ విధంగా బ్రౌన్ ఆనియన్స్ వేసేసి ఇలా కలర్ కోసం అని చెప్పేసి పసుపు పాలు కలిపిన లేయర్ వేస్తున్నాను. తర్వాత రైస్ వేసి ఈ విధంగా ఆనియన్స్ వేసేసి ఒక్కసారి కొత్తిమీర వేసేసి ఒక 20 minutes ఫస్ట్ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియంలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేసేయాలి. అంతేనండి, వేడివేడిగా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నాను కదా, అసలు మనము ఇలా ఓపెన్ చేస్తూ ఉంటే మనకు స్మెల్ వస్తూ ఉంటుంది, అప్పుడే తెలిసిపోతుంది. సో ఫైనల్గా మా బిర్యానీ అనేది ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు నేను ఇందులోకి ఫోటో కోసం అని చెప్పేసి తీస్తున్నాను. అంటేనండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనకు పీస్ చూస్తే అర్థమైపోతుంది ఎంత చక్కగా వచ్చేసింది, జ్యూసీగా. వేడివేడిగా దమ్ బిర్యానీ రెడీ అండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.